సంఘమును స్థాపించడం. యేసన్న గారి రోజులు అనేవారు, అర్థమైందా, కింగ్ హోటల్ ఒకటి ఉండేది. కింగ్ హోటల్. ఏ హోటల్? కింగ్ హోటల్. అందులో వారొకరు పనిచేసుకునేవాడు. 4 రోజుల తర్వాత ఏమైందంటే ఆ హోటల్కి ఆయనకను ఈ పని చేసేవాడికి పర్లేదు ఇద్దరికి. ఈయన పని చేసుకుంటా, పల్లెలు కడుక్కుంటా, ఆ టేబుల్ తుడుచుకుంటా, అప్పుడప్పుడు వంట చేసుకుంటా ఆ హోటల్లో పనిచేసినటువంటి వ్యక్తికి ఆ ఓనర్ గారికి పడినప్పుడు వెంటనే తీసేసాడు. పనిలో తీసేయగానే ఏం చేశాడంటే ఈ హోటల్కి ఎదురుగా ఒక షెడ్, రేకుల షెడ్ ఒకటి ఖాళీగా ఉంటే దాన్ని, అర్థమైందా, అద్దెకి తీసుకొని, ఇతడు ఇందులో పనిచేసినవాడు అద్దెకి తీసుకొని దానికి న్యూ కింగ్ అని పేరు పెట్టి అక్కడ హోటల్ పెట్టాడంట. ఇదేమో కింగు, ఎదురుదేమో న్యూ కింగ్ అనేవారు. సరే, హోటళ్ళ కంటే సరిపోయింది. కిరాణా షాపులో పనిచేసేవాడు, వాస్తవమే జరుగుతుంది. ఇప్పుడు కిరాణా షాపులో పనిచేసేవాళ్ళు ఏమండి, అది నచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రక్కన ఇంకో షాప్ పెట్టుకున్నారు. బట్టల షాపులో పనిచేసేవాడు అలాగే చేస్తున్నాడు. అది ఏదో వ్యాపారం కాబట్టి, పోషణ కాబట్టి సహజం. సంఘము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. సంఘము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. యేసన్న గారు సేవకుల గురించి ఇలాంటి మాట్లాడేవారు. తమ్ముడా, ఏంటి నువ్వు ఇలా చేసే సేవకుని వచ్చావు? సేవకు వచ్చినప్పుడు ఈ శరీర కోరికలు ఎందుకు, శరీర ఆశలు ఎందుకు? పెళ్లి పేరంటం వద్దని చెప్పి సమర్పించుకొని సేవ చేస్తానని వచ్చావు. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నావు ఏంటి? ఆడపిల్లలతో ఇలాంటి వ్యవహారాలు ఏంటి? ప్రేమ కార్యక్రమాలు ఏంటి? తప్పు కదా. సంఘంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు, ఆ బిడ్డలకు నువ్వు బాప్తిసం ఇస్తున్నప్పుడు, నువ్వు ఆత్మీయ తండ్రివి, వాళ్ళు నీకు ఆత్మీయ బిడ్డలు కదా. ఆ బిడ్డలతో మరలా సరసోక్తులు ఏంటి, లేకపోతే ఈ వ్యవహారాలు ఏంటి, ప్రేమ వ్యవహారాలు ఏమిటని కొంచెం అడగగానే, అర్థమైందా, అన్న రోజుల్లో వెంటనే ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని బయట తీసుకుని వెళ్ళటం, పెళ్లి చేసుకోవటం, ప్రక్కన ఇంకో సంఘం పెట్టడం. న్యూ కింగ్ అన్నమాట ఇది, న్యూ కింగ్. ఇలా ఉన్నారు చాలామంది. మినిస్ట్రీస్లో ఉంటారు, బయట ఉంటారు. నేను తప్పు చేశారని అంటున్నాను. ఇది దర్శనం ఉన్నవాళ్ళు ఇలా చేస్తారా? పిలుపు ఉన్నవాళ్ళు ఇలా చేస్తారా? తనతో ఉన్నటువంటి సంఘములో బాప్తిస్మాలు ఇచ్చిన పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయి అక్కడ సేవ, బయట కూడా ఉన్నాయి చాలా ఇలాంటి కమిటీ గొడవలు పడి, సంఘాన్ని చీల్చి, సేవకుల మధ్యలో గొడవలు పడి, సంస్థలను చీల్చి, ఆవేశముగా సంఘం స్థాపిస్తే అది అంతవరకు కొనసాగుతుందా? ఒక సిస్టర్ని సేవ చేయమని పెడితే ఆ సిస్టర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అక్కడే న్యూ కింగ్ అని హోటల్ పెడితే దర్శనం ప్రకారంగా చేస్తున్నట్లుగానే ఉంటుందా? ఆ సంఘంలో 10 మందిని బయట తీసుకెళ్ళి సేవ ప్రారంభిస్తే, మిషనరీలు ఆ రోజున స్థాపించారు సంఘాలు అంటే ఎలా స్థాపించారు? వాళ్ళ సంస్థలు ఎందుకు నిలబడిన ఈ రోజున? ఇలా చేసి కాదు కదా. వాళ్ళ దర్శనం ప్రకారంగా ప్రార్థన చేసుకొని, ప్రభు ఒకవేళ దర్శనమిచ్చి పిలిపించి ఆ పిలుపు ప్రకారంగా చేసుకుంటే ఆ ప్రతిష్టతను కాపాడుతాడు.